Welcome back to Jaganfo channel. In this video, we will discuss about LASET exam paper question and answers 3 years LLB 2019. Who holds chair during joint parliament session? ఉమ్మడి పార్లమెంటరీ సెషన్లో ఎవరు చైర్పర్సన్గా వ్యవహరిస్తారు? ఆన్సర్ లోక్సభ స్పీకర్. నెక్స్ట్ క్వశ్చన్. మేజర్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ అడాప్టెడ్ ఫ్రమ్. భారత రాజ్యాంగంలో అధిక భాగం ఎక్కడి నుండి దత్తత చేసుకొనబడింది? జవాబు ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ 1935. టు whom the Speaker of Legislative Assembly addresses is her resignation. శాసనసభ స్పీకర్ తన రాజీనామాను ఎవరికి సమర్పిస్తారు? ఆన్సర్ డిప్యూటీ స్పీకర్. In which of the following INC meetings Gandhiji was elected as president? ఈ క్రింది ఏ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మీటింగ్లో గాంధీజీ ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డారు? ఆన్సర్ బెల్గాం. బెంగాల్ వాజ్ డివైడెడ్ బై. ఎవరు బెంగాల్ను విడదీశారు? జవాబు లార్డ్ కర్జన్. బ్రహ్మ సమాజ్ వాజ్ స్టార్టెడ్ బై. బ్రహ్మ సమాజ్ను ఎవరు స్థాపించారు? జవాబు రాజారాం మోహన్ రాయ్. జిఎస్టీ యాక్ట్ కేమ్ ఇంటూ ఫోర్స్ బై విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్? ఏ రాజ్యాంగ సవరణ ద్వారా జిఎస్టీ అమలులోకి వచ్చినది? జవాబు 101. విచ్ సెక్టర్ వాజ్ గివెన్ మోస్ట్ ప్రయారిటీ ఇన్ ఫస్ట్ 5-year ప్లాన్? మొదటి పంచవర్ష ప్రణాళికలో దేనికి ప్రాధాన్యత ఇవ్వబడింది? జవాబు అగ్రికల్చర్, వ్యవసాయం. హౌ మెనీ బ్యాంక్స్ వేర్ నేషనలైజ్డ్ బై ద ప్రైమ్ మినిస్టర్ ఇన్ 1969? 1969లో అప్పటి ప్రధానమంత్రి ఎన్ని బ్యాంకులను జాతీయం చేయడం జరిగింది? జవాబు 14. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ సౌతర్న్ ఇండియా? దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం? జవాబు అనముడి. హిరకుడ్ ప్రాజెక్ట్ వాజ్ కన్స్ట్రక్టెడ్ అక్రాస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్? హిరకుడ్ ప్రాజెక్ట్ ఏ నది మీద నిర్మించబడినది? జవాబు మహానది. విచ్ స్టేట్ హ్యాస్ ది లాంగెస్ట్ కోస్టల్ లైన్? ఏ రాష్ట్రం పొడవైన తీర ప్రాంతం కలిగి ఉంది? జవాబు గుజరాత్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ విటమిన్ ఈజ్ నోన్ యాజ్ కోగులేషన్ విటమిన్? ఏ విటమిన్ గడ్డకట్టే విటమిన్గా చెప్పబడింది? విటమిన్ కే. పోలియో ఈజ్ కాజ్డ్ బై. పోలియోకి కారణం? జవాబు వైరస్ వ్యాప్తి చెందడం ద్వారా. సెన్సేషన్ ఆఫ్ సైట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఈజ్ ఎఫెక్ట్ ఆఫ్ విచ్ ఫినామినన్ ఆఫ్ లైట్? కాంతి యొక్క దృగ్విషయం యొక్క ప్రభావం అనేది వస్తువు యొక్క దృష్టి యొక్క సంచయము. జవాబు రిఫ్లెక్షన్, ప్రతిబింబం. హెడ్ క్వార్టర్స్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ ఈజ్ లొకేటెడ్ ఎట్? ప్రపంచ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడున్నది? జవాబు వాషింగ్టన్ డీసీ. సైక్లోన్స్ దట్ అక్కర్ ఇన్ ఆస్ట్రేలియా ఆర్ కాల్డ్ యాజ్? ఆస్ట్రేలియాలో వచ్చే తుఫానులను ఏమంటారు? జవాబు విల్లీ. సెకండ్ వరల్డ్ వార్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్? రెండవ ప్రపంచ యుద్ధం ఎప్పుడు మొదలైంది? జవాబు 1939, 1939. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నోన్ యాజ్ డోమ్ ఆఫ్ ది వరల్డ్? ప్రపంచంలోని గోపురం అని దేనిని అంటారు? జవాబు పమీర్ బీటభూమి, పమీర్ ప్లాట్యూ. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ బ్లడ్ గ్రూప్ ఈజ్ నోన్ యాజ్ యూనివర్సల్ యాక్సెప్టర్? ఏ బ్లడ్ గ్రూపును యూనివర్సల్ స్వీకర్త అంటారు? జవాబు ఏబి. విచ్ స్టేట్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ హ్యావింగ్ బౌండరీ విత్ పాకిస్తాన్? ఏ రాష్ట్రం పాకిస్తాన్కి సరిహద్దుగా ఉంది? జవాబు ఛత్తీస్గఢ్. విచ్ విటమిన్ ఈజ్ నోన్ యాజ్ యాంటీ బెరిబెరీ విటమిన్? ఏ విటమిన్ వ్యతిరేక బెరిబెరీగా పిలువబడుతుంది? జవాబు
విటమిన్ బి, ది కాజ్ ఫర్ ది రెడ్ కలర్ ఆఫ్ బ్లడ్, ఎర్ర రక్తానికి కారణం. జవాబు హెమోగ్లోబిన్. మలేరియా ప్రాపగేట్స్ త్రూ, మలేరియా దేని ద్వారా వ్యాప్తి చెందుతుంది? ఆన్సర్ ఎనాఫిల్స్. డైనమో అంటే జవాబు కన్వర్ట్స్ మెకానికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ, విద్యుత్ శక్తిలోకి యాంత్రిక శక్తిగా మారుస్తుంది. ఇంటర్నేషనల్ కోర్ట్ ఈజ్ లొకేటెడ్ ఎట్, అంతర్జాతీయ న్యాయస్థానం ఎక్కడ ఉంది? ఆన్సర్ హేగ్. నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ వరల్డ్ వార్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్, మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైన సంవత్సరం 1914, 1914. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ స్మాలెస్ట్ కాంటినెంట్, ఈ క్రింది వాటిలో ఏది చిన్న ఖండం? ఆన్సర్ ఆస్ట్రేలియా. నెక్స్ట్ క్వశ్చన్. రోమ్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్, రోమ్ ఏ దేశ రాజధాని? జవాబ్ ఇటలీ. విచ్ స్టేట్ హ్యాస్ సెపరేట్ కాన్స్టిట్యూషన్, ఏ రాష్ట్రం ప్రత్యేక రాజ్యాంగం కలిగి ఉంది? ఆన్సర్ జమ్మూ అండ్ కాశ్మీర్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ రైల్వే జోన్ ఈజ్ అనౌన్స్డ్ టు ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతం రైల్వే జోన్గా ప్రకటించబడినది? జవాబ్ కాకినాడ. అప్పరసు కృష్ణారావు హూ గాట్ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ ఫర్ ది ఇయర్ 2018 బిలాంగ్స్ టు విచ్ స్టేట్? అప్పరసు కృష్ణారావు 2018 సంవత్సరానికి కేంద్రీయ సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు? ఆన్సర్ తెలంగాణ. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా, ఈ క్రింద వారిలో ఎవరు భారత ప్రధాన ఎన్నికల కమిషనర్? ఆన్సర్ సునీల్ అరోరా. నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ లోక్సభ సీట్స్ ఆర్ దేర్ ఇన్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని లోక్సభ స్థానాలు ఉన్నాయి? ఆన్సర్ 25. హూ ఈజ్ ద చైర్పర్సన్ ఆఫ్ రాజ్యసభ, రాజ్యసభ చైర్పర్సన్ ఎవరు? ఎం వెంకయ్య నాయుడు. అట్ ప్రెజెంట్ హూ ఈజ్ ద చీఫ్ కమాండర్ ఆఫ్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్, ప్రస్తుత భారతదేశ సాయుధ దళాల చీఫ్ కమాండర్ ఎవరు? ఆన్సర్ రామ్నాథ్ కోవింద్. నవోమి ఒసాకా హూ వన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2019 గ్రాండ్ స్లామ్ ఉమెన్ టైటిల్, ఆస్ట్రేలియా ఓపెన్ 2019 గ్రాండ్ స్లామ్ స్త్రీల భాగంలో గెలిచిన నయోమి ఒసాకా ఏ దేశానికి సంబంధించిన వారు? ఆన్సర్ జపాన్. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియన్ జస్టిస్ రంజన్ గొగోయ్ బిలాంగ్స్ టు ద స్టేట్ ఆఫ్, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆన్సర్ అస్సాం. విచ్ క్రికెటర్ ఈజ్ సెలెక్టెడ్ యాజ్ వన్ డే క్రికెట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2018, 2018 సంవత్సరానికి వన్ డే క్రికెట్ ప్లేయర్గా ఎవరు ఎన్నిక చేయబడినారు? ఆన్సర్ విరాట్ కోహ్లీ. నో స్పిన్ ఈజ్ రిటన్ బై, నో స్పిన్ రాసిన వారు ఎవరు? ఆన్సర్ షేన్ వార్న్. రాజీవ్ కుమార్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్, ఈ మధ్యకాలంలో నియమింపబడిన రాజీవ్ కుమార్ ఏ విభాగానికి సంబంధించిన వారు? ఆన్సర్ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్. హెడ్ క్వార్టర్ ఆఫ్ ఇస్రో ఈజ్ లొకేటెడ్ ఎట్, ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? బెంగళూరు. ఇండియా మేడ్ అగ్రిమెంట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫర్ రఫేల్ వార్ ఎయిర్ క్రాఫ్ట్స్? ఆన్సర్ ఫ్రాన్స్. రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం భారత ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది అంటే ఫ్రాన్స్. పిఎస్ఎల్వి C-44 ఈజ్ లాంచ్డ్ ఫ్రమ్, పిఎస్ఎల్వి C-44 ఎక్కడి నుంచి ప్రారంభించినారు? శ్రీహరికోట. అశోక్ గెహ్లాట్ హూ ఫార్మ్డ్ గవర్నమెంట్ ఇన్ రాజస్థాన్ బిలాంగ్స్ టు, అశోక్ గెహ్లాట్ రాజస్థాన్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వారు
ఏ పార్టీకి సంబంధించిన వారు? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, జాతీయ కాంగ్రెస్ పార్టీ. విచ్ ఆఫ్ ది ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ దట్ స్టెప్ ఫస్ట్ ఆన్ ది స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్? ఇజ్రాయెల్ దేశంను మొట్టమొదటిసారి దర్శించిన భారత ప్రధానమంత్రి ఎవరు? నరేంద్ర మోడీ. ఆన్ విచ్ ఫేజ్ ది జనరల్ ఎలక్షన్ ఈజ్ హెల్డ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? సాధారణ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో ఏ ఫేజ్లో జరపబడ్డాయి? ఫస్ట్ ఫేజ్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్? ఈ క్రింద వాటిలో జవాబ్. ఏంజెలా మెర్కెల్ ఈజ్ ఛాన్సలర్ జర్మనీ. ఏంజెల్ మార్కెల్ జర్మనీ ఛాన్సలర్. ఎలక్షన్ కమిషనర్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ ఎవరు? ఆన్సర్ ద్వివేది. ప్లానింగ్ కమిషన్ ఈజ్ రీప్లేస్డ్ బై. ప్రణాళిక కమిషన్ స్థానంలో ఏర్పాటు చేయబడినది ఏది? ఆన్సర్ నీతి ఆయోగ్. హూ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్? ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ఎవరు? బెంజమిన్ నెతన్యాహు. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ జనరల్ ఎలక్షన్ 2019 ఇన్ ఇండియా హెల్డ్ ఆన్. 2019లో మొదటి విడత సాధారణ ఎన్నికలు జరిగిన తేదీ? జవాబు 11వ తారీఖు 4వ నెల 2019. అక్టోబర్ 2, 2019 ఈజ్ బర్త్ యానివర్సరీ ఆఫ్ మహాత్మా గాంధీ. అక్టోబర్ 2, 2019 మహాత్మా గాంధీ ఎన్నవ పుట్టినరోజు? ఆన్సర్ 150th. యూత్ అభ్యాస్ held at Chabasia in Uttarakhand is a joint military exercise of. ఉత్తరాఖండ్ చబాటియా నందు జరిగిన యుద్ధ అభ్యాస్ ఎవరి భాగస్వామ్యంతో జరిగింది? ఆన్సర్ ఇండో-యుఎస్, ఇండో-అమెరికా. ద బాడీ విచ్ హ్యాస్ రూల్డ్ దట్ ద బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ఈజ్ ఆల్సో కవర్డ్ అండర్ ద రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఈజ్. క్రికెట్ బోర్డును నడిపిస్తున్నటువంటి సంస్థ కూడా సమాచార చట్ట పరిధిలోనికి వస్తుందని తెలియజేసిన వారు? సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్, జాతీయ సమాచార కమిషన్. జస్టిస్ రంజన్ గొగోయ్ స్వాన్ ఈజ్ ఇన్ యాజ్ ది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేసిన జస్టిస్ రంజన్ గొగోయ్ ఎన్నవ ప్రధాన న్యాయమూర్తి? ఆన్సర్ 46th. Who of the following is a noted violinist and singer that passed away in 2018? 2018 సంవత్సరంలో చనిపోయిన వయోలిన్ వాయిద్యకారుడు మరియు గాయకుడు ఎవరు? ఆన్సర్ బాలా భాస్కర్. హూ వాజ్ లాంచ్డ్ ఉద్యమ్ అభిలాష, ఏ నేషనల్ లెవెల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అవేర్నెస్ క్యాంపెయిన్? ఉదయం అభిలాష జాతీయ స్థాయిలో వ్యవస్థాపకుడు అవగాహన ప్రచారం ప్రారంభించిన వారు ఎవరు? SIDBI. హూ ఈజ్ నోన్ యాజ్ నాగాలాండ్స్ గాంధీ. నాగాలాండ్ గాంధీగా పిలువబడుతున్న వారు ఎవరు? నట్వర్ ఠాకర్. ఆన్సర్ నట్వర్ ఠాకర్. శరత్ కమల్ అచంతా ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పోర్ట్? శరత్ కమల్ అచంతా ఏ క్రీడాకారుడు? ఆన్సర్ టేబుల్ టెన్నిస్. ద ప్రజెంట్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ జడ్జెస్. ప్రస్తుత సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య ఎంత? ఆన్సర్ 30+1. లా అండ్ ఆర్డర్ కమ్స్ అండర్ 7th schedules ఇన్. లా అండ్ ఆర్డర్ 7వ షెడ్యూల్లో ఏ లిస్ట్లో ఉన్నది? ఆన్సర్ స్టేట్ లిస్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఫెడరల్ కోర్ట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై. ఫెడరల్ కోర్టు ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఇల్లీగల్ డిటెన్షన్ క్యాన్ బి క్వశ్చన్ అండర్ ఫాలోయింగ్ రైట్. అక్రమ నిర్బంధం ఏ రిట్ ద్వారా ప్రశ్నించవచ్చును? ఆన్సర్ హెబియస్ కార్పస్. అన్లాఫుల్ అసెంబ్లీ సెక్షన్ 147 ఆఫ్ CRPC ఇంపోజ్డ్ బై. సెక్షన్ 147 CRPC ద్వారా చట్టవిరుద్ధ అసెంబ్లీ ఎవరి ద్వారా విధింపబడుతుంది? ఆన్సర్
జిల్లా మెజిస్ట్రేట్, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్. లోక్పాల్ కమ్ ఇంటూ ఫోర్స్ ఇన్. లోక్పాల్ ఎప్పుడు అమలులోకి వచ్చింది? ఆన్సర్ 2019, 2019. కేసెస్ ఆఫ్ పొలిటికల్ కరప్షన్ విల్ బి ఎంక్వైర్డ్ బై. రాజకీయ అవినీతి కేసులు ఎవరి ద్వారా విచారించబడతాయి? ఆన్సర్ లోక్పాల్. ఏ కాంట్రాక్ట్ విత్ యునైటెడ్ ఈజ్. వెర్రివానితో చేసుకున్న ఒప్పందం చెల్లుతుందా చెల్లదా? ఆన్సర్ ఇన్వాలిడ్, చెల్లదు. ఏ ప్రామిసరీ నోట్ ఈజ్ టు బి ఎన్ఫోర్స్డ్ విత్ ఇన్. ప్రామిసరీ నోట్ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? 3 years. సెక్షన్ 125 సిఆర్పిసి ప్రొవైడ్స్ ఫర్ ఏ మెయింటెనెన్స్ ఆఫ్. 125వ సెక్షన్ సిఆర్పిసి ప్రకారం నిర్వహణ ఎవరికిస్తారు? ఆన్సర్ మెయింటెనెన్స్ ఆఫ్ వైఫ్, భార్య నిర్వహణ నిమిత్తం. హోమిసైడ్ మీన్స్ నరహత్య. హోమిసైడ్ అనగా జవాబు 1 person కిల్లింగ్ అనదర్ పర్సన్. ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తిని చంపడం. కమిటింగ్ సూసైడ్ అండర్ లా. బలవన్మరణం చట్ట ప్రకారం. ఆన్సర్ క్రైమ్, అది నేరం. వైఫ్ అండ్ హస్బెండ్ లివింగ్ సపరేట్లీ క్యాన్ క్లెయిమ్. భార్యాభర్తలు విడివిడిగా జీవిస్తున్నారు, కోరే హక్కు కంజుగల్ రైట్, దాంపత్య హక్కు. ఎక్స్ట్రాడిషన్ మీన్స్ రప్పించడం అనగా ఆన్సర్ సబ్మిషన్ ఆఫ్ ఫుగిటివ్ క్రిమినల్స్. పారిపోయిన నేరస్తుని అప్పగించడం. సెక్షన్ 32 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. 32వ సెక్షన్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ దేనిని వివరిస్తుంది? జవాబు డయింగ్ డిక్లరేషన్, మరణ వాంగ్మూలం. పర్మనెంట్ పొలిటికల్ సోవెర్నిటీ లైస్ విత్. శాశ్వత రాజకీయ అధికారం కలిగి ఉండేది. ఆన్సర్ ప్రజలు, పీపుల్. లెస్ పెండెన్స్ మీన్స్. లెస్ పెండెన్స్ అనగా పెండింగ్ దావా, పెండింగ్ స్యూట్. ప్రొవైడింగ్ షెల్టర్ టు ఏ క్రిమినల్ ఈజ్. నేరస్తుడికి ఆశ్రయం ఇవ్వడం. ఆన్సర్ పనిషబుల్, శిక్షార్హం. ది ఇన్స్టాల్మెంట్స్ పెయిడ్ అండర్ ఇన్సూరెన్స్ పాలసీ ఈజ్ కాల్డ్. బీమా పాలసీకి చెల్లించే వాయిదా సొమ్మును ఏమంటారు? ఆన్సర్ ప్రీమియం. రైట్ ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్ అండర్ ద లా ఈజ్. ఆత్మరక్షణ హక్కు చట్ట ప్రకారం. పెర్మిసిబుల్, ఆమోదయోగ్యం. మినిమం నంబర్ ఆఫ్ జడ్జెస్ సిట్టింగ్ ఇన్ ఏ బెంచ్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ కోర్ట్. రాజ్యాంగ కోర్టులకు సంబంధించిన బెంచ్లో ఉండవలసిన కనీస జడ్జిల సంఖ్య. ఆన్సర్ 3. ఫ్యామిలీ కోర్ట్స్ యాక్ట్స్ వాజ్ పాస్డ్ ఇన్. ఫ్యామిలీ కోర్టు యాక్ట్ ఏ సంవత్సరంలో వచ్చింది? 1984, 1984. ది ఎలిజిబిలిటీ టు గో టు ద పర్టికులర్ కోర్ట్ ఈజ్ కాల్డ్. కోర్టుకు వెళ్ళడానికి అర్హత కలిగిన దానిని ఏమంటారు? ఆన్సర్ లోకల్ స్టాండింగ్. రైట్ టు ఎడ్యుకేషన్ ఈజ్ ఇన్క్లూడెడ్ అండర్. విద్యా హక్కు రాజ్యాంగంలో ఆర్టికల్ నందు పొందుపరచబడినది. ఆన్సర్ ఆర్టికల్ 21A. A police officer who takes a person into custody has to produce him in the court in less than. పోలీస్ అధికారి ఎవరినైనా కస్టడీలో తీసుకున్న ఎన్ని గంటల్లో కోర్టు ముందు హాజరుపరచాలి? ఆన్సర్ 24 hours, 24 గంటలు. ఇన్ హై కోర్ట్స్ ఫుల్ బెంచ్ కన్సిస్ట్ ఆఫ్ జడ్జెస్ మినిమం నాట్ లెస్ దాన్. హైకోర్టు ఫుల్ బెంచ్ కనీస జడ్జిల సంఖ్య 3. బెయిల్ ఈజ్ కన్సిడర్డ్ అండర్ లా యాజ్. చట్ట ప్రకారం బెయిల్ పొందడాన్ని ఏమంటారు? ఆన్సర్ హక్కు, రైట్. టు ప్రివెంట్ ద అరెస్ట్ ఆఫ్ ఎ పర్సన్ ఈజ్ కాల్డ్. అరెస్ట్ కాకుండా నివారించడానికి ఏమంటారు?
ఆన్సర్ యాంటిసిపేటరీ బెయిల్, ముందస్తు బెయిల్. కాంట్రాక్ట్ విత్ ఎ మైనర్ ఈజ్, మైనర్తో చేసుకున్న కాంట్రాక్ట్ చెల్లదు, వాయిడ్. ఇన్ ఎనీ క్రైమ్ ఎఫ్ఐఆర్ ఈజ్ టు బి ఫైల్డ్ ఇన్ కోర్ట్ బై, నేరానికి సంబంధించి కోర్టుకు పంపడానికి ఎవరు ఎఫ్ఐఆర్ తయారు చేస్తారు? పోలీస్ ఆఫీసర్. అరెస్టింగ్ ఏ పర్సన్ టు ప్రివెంట్ కమిషన్ ఏ క్రైమ్ ఈజ్ కాల్డ్, నేరం జరగకుండా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న దాన్ని ఏమంటారు? ప్రివెంటివ్ డిటెన్షన్, నివారణ నిర్బంధం. వెల్ఫేర్ ఐడియాలజీ ఆఫ్ పీపుల్ ఆఫ్ స్టేట్ ఈజ్ ప్రొవైడెడ్ ఇన్ కాన్స్టిట్యూషన్ అండర్, ప్రజా సంక్షేమ సిద్ధాంతం రాజ్యాంగంలోని దేని యందు పొందుపరచబడినది? ఆన్సర్ డైరెక్టివ్ ప్రిన్సిపల్, ఆదేశిక సూత్రాలు. విచ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ థ్రోస్ లైట్ ఫర్ ప్రాపర్ ఇంటర్ప్రిటేషన్, రాజ్యాంగం యొక్క ఏ భాగాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి కాంతి వెదజల్లుతుంది? ఆన్సర్ పీఠిక, ప్రియాంబుల్. అన్టచబిలిటీ ఈజ్ అబాలిష్డ్ బై కాన్స్టిట్యూషన్ అండర్, అస్పృశ్యత రాజ్యాంగంలో నిషేధించిన అధికరణ, అస్పృశ్యత రాజ్యాంగంలో నిషేధించిన అధికరణ. ఆన్సర్ ఆర్టికల్ 17, ఆర్టికల్ 17. ఫస్ట్ లా కమిషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇయర్, మొదటి లా కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేయబడినది? ఆన్సర్ 1833, 1833. Residuary powers under the constitution belongs to, అవశిష్టాధికారాలు రాజ్యాంగం ప్రకారం ఎవరికి చెందుతాయి? ఆన్సర్ సెంట్రల్, కేంద్రం. 7th schedule of the constitution provides for how many lists? 7వ షెడ్యూల్ ప్రకారం రాజ్యాంగంలో ఎన్ని లిస్టులు ఏర్పాటు చేయబడ్డాయి? జవాబు 3. ఐటమ్స్ స్పెసిఫైడ్ ఇన్ ద యూనియన్ లిస్ట్ బిలాంగ్స్ టు, యూనియన్ జాబితాలో పొందుపరిచిన అంశాలు ఎవరికి చెందుతాయి? ఆన్సర్ సెంట్రల్, కేంద్రం. చైర్మన్ ఆఫ్ ఫస్ట్ లా కమిషన్, మొదటి లా కమిషన్ చైర్మన్ ఎవరు? ఆన్సర్ లార్డ్ మ్యాక్యూలే. ఇండియన్ పెనల్ కోడ్ కేమ్ ఇంటూ ఫోర్స్, భారత శిక్షా స్మృతి, ఇండియన్ పీనల్ కోడ్ ఎప్పుడు అమలులోకి వచ్చింది? ఆన్సర్ 1860, 1860. మ్యాటర్స్ పెండింగ్ ఇన్ ద కోర్ట్ షుడ్ నాట్ బి కామెంటెడ్ ఈజ్ కాల్డ్, కోర్టు పరిధిలో పెండింగ్లో ఉన్న విషయంపై వ్యాఖ్యానించుకొనటాన్ని ఏమంటారు? ఆన్సర్ ఉప న్యాయస్థానం, సబ్జుడిస్. ప్రొహిబిషన్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ఇస్ డీల్డ్ ఇన్ ద ఫాలోయింగ్ ఆర్టికల్, వ్యభిచారాన్ని నిరోధించేది ఈ అధికరణలో పొందుపరచబడినది? ఆన్సర్ 23 ఆర్టికల్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఫర్, భారత రాజ్యాంగం ఫెడరల్ స్టేట్. ఇఫ్ దేర్ ఈజ్ ఎ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ ప్రొవైడ్స్ ఫర్, ఒప్పందం ఉల్లంఘన జరిగితే కలిగేది గెయిన్, లాభం. ఇండియన్ సక్సెషన్ యాక్ట్ కేమ్ ఇంటూ ది ఇయర్, భారత వారసత్వ చట్టం ఏ సంవత్సరంలో అమలులోకి వచ్చింది? ఆన్సర్ 1925, 1925. విక్టిమాలజీ కమ్స్ అండర్ ద ఫాలోయింగ్ లా, ఆత్మహత్యలకు సంబంధించినది ఏ చట్ట పరిధిలోకి వస్తుంది? ఆన్సర్ క్రిమినల్ లా. అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియా విల్ బి అపాయింటెడ్ బై ది, అడ్వకేట్ జనరల్ ఎవరి చేత నియమించబడతారు? ఆన్సర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత రాష్ట్రపతి. సెక్సువల్ ఇంటర్కోర్స్ ఈవెన్ విత్ ద కన్సెంట్ ఆఫ్ ఉమెన్ ఈజ్ రేర్ బిలో ది ఏజ్, ఏదైనా స్త్రీ అనుమతితో
సంభోగించడాన్ని రేపుగా నిర్ధారించేందుకు ఎన్ని సంవత్సరాల లోపు ఉండాలి? ఆన్సర్ 15 years. ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ బై. ప్రాథమిక విధులను ఏ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చడం జరిగింది? 42nd అమెండ్మెంట్ యాక్ట్. 42వ రాజ్యాంగ సవరణ. రైట్ టు ప్రాపర్టీ ఈజ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ద ఫండమెంటల్ రైట్ యాజ్ పర్. ఆస్తి హక్కును ప్రాథమిక హక్కు కాదని ఏ సవరణ ద్వారా తెలియజేయడం జరిగింది? ఆన్సర్ 42nd అమెండ్మెంట్ యాక్ట్. 42వ రాజ్యాంగ సవరణ. రైట్ టు ప్రాపర్టీ ఈజ్ డిలేటెడ్ యాజ్ ఫండమెంటల్ రైట్ బై ద ఫాలోయింగ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఆస్తి హక్కును ప్రాథమిక హక్కు కాదని తొలగించిన రాజ్యాంగ సవరణ ఏది? ఆన్సర్ 44. రైట్ టు స్ట్రైక్ ఈజ్ సమ్మె చేసే హక్కు. ఫండమెంటల్ రైట్ ప్రాథమిక హక్కు. రేప్ ఈజ్ డీల్డ్ ఇన్ ఐపీసీ ఇన్ ఫాలోయింగ్ సెక్షన్. ఐపీసీలోని ఏ సెక్షన్ రేప్ గురించి తెలియజేయబడినది? 375. Dwelling Acts applicable for the person below. Dwelling Acts ఏ సంవత్సరంలోపు వారికి వర్తిస్తుంది? ఆన్సర్ 7 years. 7 సంవత్సరాలు. ద ఫాలోయింగ్ ఈజ్ కాల్డ్ ద కోర్ట్ ఆఫ్ రికార్డ్. కోర్ట్ ఆఫ్ రికార్డ్గా ఈ క్రింద వారిలో దేనిని పిలుస్తారు? సుప్రీం కోర్ట్. ద ఫాలోయింగ్ రిలీజియస్ పర్సన్ ఈజ్ నాట్ లయబుల్ ఫర్ ది బిగమీ. ఈ క్రింద మతస్థుడికి బహుబార్ కలిగి ఉండటం చట్టరీత్యా నేరం కాదు. ఇస్లాం, ముస్లింలు. స్పెషల్ లీవ్ పిటిషన్ టు సుప్రీం కోర్ట్ క్యాన్ బి ఫైల్డ్ అండర్. ప్రత్యేక సెలవు పిటిషన్ సుప్రీం కోర్టులో ఏ ఆర్టికల్ ద్వారా ఫైల్ చేయవచ్చు? ఆర్టికల్ 136. స్ట్రైక్ ఇస్ డిక్లేర్డ్ as unconstitutional for the first time for the following High Court. సమ్మె రాజ్యాంగబద్ధం కాదు అని మొట్టమొదటిసారిగా చెప్పిన హైకోర్టు ఏది? కేరళ. ద కోర్ట్ కన్సర్న్ ఫర్ ద క్రిమినల్ కేసెస్ అలోన్ ఈజ్ కాల్డ్. క్రిమినల్ కేసులు మాత్రమే కలిగి ఉండే కోర్టుని ఏమంటారు? ఆన్సర్ సెషన్స్ కోర్ట్. నేషనల్ ఎమర్జెన్సీ క్యాన్ బి ఇంపోజ్డ్ అండర్. జాతీయ అత్యవసర పరిస్థితి భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ద్వారా విధించవచ్చును? అండర్ ది ఆర్టికల్ ఆఫ్ 352 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 352 ద్వారా. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, subscribe and comment. Thanks for watching.